This is today question. మనం దీన్ని లీనియర్ రో పజిల్ అంటారు. సో టుడే మనం దీన్ని సాల్వ్ చేయబోతున్నాం. క్వశ్చన్ అనేది డిస్క్రిప్షన్లో పిన్ చేసి పెట్టింట. క్వశ్చన్ రాసుకున్న తర్వాత వీడియో వినండి, క్లియర్గా అర్థమవుతుంది. హియర్ ఈస్ 12 persons, వాళ్ళ నేమ్స్ sits in a linear row, however not necessary in the same order, and 6 of them towards faces north and the rest of them south. No two adjacent persons faces the same direction. So first, E sits third to the left of P. P ki third left lo E. This is first point. And second point is E faces towards north. So E annadi north side. Next point, only 6 persons sit between O and M. O ki M ki 6 persons మాత్రమే ఉంటారు. థర్డ్ పాయింట్, సెకండ్ ఫ్రమ్ ది వన్ ఆఫ్ ఎండ్. ఇక్కడ హూ అంటే ఇమీడియట్ పర్సన్ ని రెఫర్ చేస్తుంది. సో ఎమ్ ఈజ్ ద సెకండ్ ఫ్రమ్ ది వన్ ఆఫ్ ఎండ్, either from the left or right. So next point is the number of persons who sits right of P. Pకి రైట్ సైడ్ ఎంతమంది అయితే ఉంటారో ఓకి రైట్ సైడ్ కూడా సేమ్ మెంబర్స్. ఓకే, నెక్స్ట్ the number of persons who sit between E and M is same as the number of persons sit between E and J. ఈకి ఎంకి ఎంతమంది అయితే ఉంటారో ఈకి జేకి కూడా సేమ్ మెంబర్స్. సో ఈ 2 persons సేమ్ కాబట్టి వీళ్ళిద్దరి మధ్యన ఆడ్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ గ్యాప్ ఉంటారు. నెక్స్ట్ పాయింట్, అండ్ L sits second to the right of J. So we wrote this as L sits second to the right of J. And another point, N faces same direction as L. So N and L are same direction. And another point, and at most 4 persons sit between N and M. At most అంటే maximum to minimum అనే మీనింగ్. సో ఎన్కి ఎంకి మధ్యలో అట్మోస్ట్ 4 అన్నారు కాబట్టి 3 or 2 or 1 or 0 కూడా ఉండొచ్చు. దిస్ ఈస్ పాసిబిలిటీ కేస్. అండ్ నెక్స్ట్, K సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ G. సో జీకి థర్డ్ రైట్లో K ఉంటాడు, 2 persons గ్యాప్. 10th point is G and F are faces different direction. G and F are different directions. I sit second to the right of J. I sit second to the right of F. So we note this point as I sit second to the right of F. So now మనం ఏ పాయింట్ అయితే ఏ పాయింట్ నుంచి స్టార్ట్ చేస్తే బెటర్ అన్నది చూస్ చేసుకోవాలి. నేను ఇక్కడ నుంచి స్టార్ట్ చేయబోతున్నాను. సో దిస్ ఈజ్ వన్ కేస్ అండ్ హియర్ ఈజ్ అనదర్ కేస్. రైట్ హ్యాండ్ నుంచి సెకండ్ పర్సన్, లెఫ్ట్ హ్యాండ్ నుంచి సెకండ్ పర్సన్. సో 12 persons అన్నారు కాబట్టి 1 2 3 4 5 6 7 8 9 10 11 12. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. నెక్స్ట్ పాయింట్, ఎం రిలేటెడ్ తీసుకోవాలి. సో ఎంకి ఓకి 6 persons అన్నది గ్యాప్. సో ఈ లెఫ్ట్ సైడ్ ఈ సైడ్ పాసిబిలిటీ లేదు కాబట్టి ఈ సైడ్ 1 2 3 4 5 6 ఓ. ఇక్కడ కూడా రైట్ సైడ్ పాసిబిలిటీ లేదు కాబట్టి ఇక్కడ 1 2 3 4 5 6 ఓ. ఈ పాయింట్ అయిపోయింది. నెక్స్ట్ ఓ రిలేటెడ్ పాయింట్స్. హియర్ ఓకి రైట్ సైడ్ అయితే ఎంతమంది అయితే ఉంటారో
పీకి రైట్ సైడ్ కూడా సేమ్ మెంబర్స్. సో ఓకి రైట్ సైడ్ డైరెక్షన్ ఇవ్వలేదు, కానీ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ నార్త్ అనుకుంటే ఓకి రైట్ సైడ్ 4 మెంబర్స్, పీకి రైట్ సైడ్ కూడా 4 మెంబర్సే రావాలి అంటే పీ ఇక్కడే ఉండాలి. సో పాసిబిలిటీ లేదు కాబట్టి 1 2 3 4 పీ. హియర్ డైరెక్షన్ ఇవ్వలేదు కాబట్టి ఇది పాసిబిలిటీ. నెక్స్ట్ ఇక్కడ కూడా లెఫ్ట్, ఇక్కడ 3 ఉన్నారు కాబట్టి పీకి ఇట్ సైడ్ 3 ఇచ్చిపెట్టి ఇక్కడ పీ తీసుకుంటాం. నెక్స్ట్ ఈ పాయింట్ అయిపోయింది. నెక్స్ట్ పీకి రిలేటెడ్, పీకి ఈకి 2 మెంబర్స్ గ్యాప్ ఉండాలి. హియర్ పీకి ఈకి 2 మెంబర్స్, ఇక్కడ ఈ తీసుకుంటే ఈ పాయింట్లో 2 కేసెస్ ఒకటేసారి తీసుకోండి. పీకి థర్డ్ టు ద లెఫ్ట్ ఈ అండ్ ఈకి రిలేటెడ్, ఈకి ఎంకి ఎంతమంది అయితే ఉంటారో ఈకి జేకి కూడా అంతేమంది ఉండాలి. సో పాసిబిలిటీలో ఈ ఇక్కడ పెడితే ఈకి ఎంకి 0, అప్పుడు ఈకి జేకి కూడా 0 ఉండాలి, పాసిబిలిటీ లేదు. సో పీకి 2 పర్సన్స్తో ఈకి ఎంకి 4 మెంబర్స్, 2 3 4 ఇక్కడ జే. ఓకే, నెక్స్ట్ పీకి ఈకి 2 పర్సన్స్, ఇక్కడ పాసిబిలిటీ లేదు కాబట్టి పీకి ఈకి 2 పర్సన్స్. ఇక్కడ పీకి లెఫ్ట్ సైడ్ అన్నారు కాబట్టి ఇది సౌత్ డైరెక్షన్ తీసుకుంటేనే ఈ అనేది లెఫ్ట్ సైడ్లో ఉన్నట్లు, ఇక్కడ పీ నార్త్ తీసుకుంటేనే ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నట్లు. సెకండ్ పాయింట్, నెక్స్ట్ ఈకి ఎంకి 5 మెంబర్స్. సో 2 3 4 5 పాసిబిలిటీ లేదు కాబట్టి ఈ కేసు క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు జే రిలేటెడ్, జేకి సెకండ్ టు ద రైట్ ఎల్ ఉండాలి, జేకి ఈ పక్క 1 ప్లేస్ గ్యాప్ లేదు కాబట్టి ఈ పక్క ఇక్కడ ఎల్ వస్తుంది. సెకండ్ టు ద రైట్ కాబట్టి నార్త్ అయితేనే ఇది సెకండ్ టు ద రైట్ ఎల్ అవుతుంది. నెక్స్ట్ ఎన్ఎల్ సేమ్ డైరెక్షన్. ఓకే, నెక్స్ట్ జీకి కేకి 2 పర్సన్స్ గ్యాప్ ఉండాలి. దీనికన్నా ముందు ఇక్కడ క్వశ్చన్లో 6 పర్సన్స్ నార్త్ అన్నారు, సౌత్ అన్నారు. 6 పర్సన్స్ నార్త్, 6 పర్సన్స్ సౌత్. సో no two adjacent people here, no two adjacent persons faces same direction అన్నారు. సో ఒకరు నార్త్ అయితే ఇంకొకరు సౌత్, ఇంకొకరు నార్త్ సౌత్, నార్త్ సౌత్, నార్త్ సౌత్, నార్త్ సౌత్, నార్త్ సౌత్. సో సెట్ అయిపోయింది. కానీ ఇక్కడ ఈ నార్త్ అన్నారు, సో ఇట్ సైడ్ ఇక్కడ మనం నార్త్ తీసుకోవాలి, ఇది సౌత్ తీసుకుంటాం. నో జీకి కేకి 2 పర్సన్స్ గ్యాప్ ఉండాలి. సో ఇక్కడ జీకే, ఇక్కడ జీ, ఇక్కడ కే తీసుకుంటే నెక్స్ట్ పాయింట్ జిఎఫ్ డిఫరెంట్ డైరెక్షన్స్లో ఎఫ్కి సెకండ్ టు ద రైట్ ఐ ఉండాలి. జీ ఇక్కడ సౌత్ నార్త్ కాబట్టి ఎఫ్ సౌత్ ఫేస్ చేయాలి, సెకండ్ టు ద రైట్ పర్సన్ ఎల్ అయి ఉండాలి. సో హియర్ ఈస్ ద పాసిబిలిటీ, కానీ ఇక్కడ కే ఉంది. ఒకవేళ జీ ఇక్కడ తీసుకొని కే ఇక్కడ తీసుకుంటే జీకి సెకండ్ టు ద రైట్ కే సెట్ అవుతుంది. అండ్ సో ఇక్కడ జీ ఇదొక పాసిబిలిటీ అండ్ ఇదొక పాసిబిలిటీ. ఈ పాసిబిలిటీలో జీకే నార్త్, ఎఫ్ సౌత్ అనేది పాసిబిలిటీ లేదు. సో ఈ పాసిబిలిటీ తీసేసుకుంటే జీ ఇక్కడ కే ఇక్కడ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఎఫ్కి సెకండ్ టు ద రైట్ ఐ ఉండాలి, అంటే ఎఫ్కి ఐకి మధ్యలో ఓన్లీ 1 పర్సన్ ఉండాలి. ఈ పాసిబిలిటీలో ఇక్కడ ఎక్కడా లేదు. సో ఇక్కడ ఇది హియర్ ఓన్లీ పాసిబుల్.
నెక్స్ట్ జిఎఫ్ అనేది డిఫరెంట్ డైరెక్షన్స్. ఇక్కడ జి సౌత్ కాబట్టి ఎఫ్ నార్త్ చేయాలి. ఐ ఎఫ్కి సెకండ్ టు ద రైట్ ఐ. సో ఇది సెట్ అయింది. ఐ డిఫరెంట్ డైరెక్షన్స్, ఇది సెట్ అయింది. ఇక్కడ ఎన్కి ఎంకి మధ్యలో 4, 3, 2, 1 ఆర్ 0 వీటిలోనే గ్యాప్ ఉండాలి. ఇక్కడ ఇది తీసుకుంటే మళ్ళీ చాలా లాంగ్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ ఎన్ తీసుకుంటాం. అప్పుడు ఎన్కి ఎంకి 3 పర్సన్సే ఉంటారు. అండ్ రిమైనింగ్ పర్సన్ ఇక్కడ రాసుకుంటాం అంతే.